Hi students, I am Santosh Kumar, ఎకనామిక్స్ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఫిలిం ద బ్లాంక్స్ అండ్ వన్ వర్డ్ క్వశ్చన్స్ కోసం ఈరోజు మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ యూనిట్లో చూసుకుంటే ద బుక్ వెల్త్ ఆఫ్ నేషన్స్ వాస్ రిటన్ బై డాష్ అన్నాడు. నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ద బుక్ వెల్త్ ఆఫ్ నేషన్స్ వాస్ రిటన్ బై అంటే వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటటువంటి బుక్ని ఎవరు రాశారు అని అడుగుతాడండి. ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ ఎవరండి? ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. ఆడమ్ స్మిత్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎందుకన్నారు? అతను ద బుక్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటటువంటి బుక్ని రాయడం జరిగింది. ఆడమ్ స్మిత్. ఒకసారి పలకండి మీరు నాతో పాటు. ఆడమ్ స్మిత్. ఓకే, ఆడమ్ స్మిత్ ఏ పుస్తకాన్ని రాశాడు? వెల్త్ ఆఫ్ నేషన్స్. దీని ఫుల్ ఫాము వేరే ఉందండి. వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేసి ఇస్తాడు. అన్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్. దీని బుక్ నేము, ఫుల్ నేము అయితే ఈ షార్ట్ కట్లో వాడు వెల్త్ ఆఫ్ నేషన్స్ అని అడిగితే మనం ఆడమ్ స్మిత్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్, మ్యాక్రో ఎకనామిక్స్ వాస్ పాపులరైజ్డ్ బై డాష్ అన్నాడు. అంటే మ్యాక్రో ఎకనామిక్స్ని ఎవరు ప్రాచుర్యంలోకి తెచ్చారు అని అడుగుతున్నాడండి. ఎవరు? జేఎం కీన్స్. మ్యాక్రో ఎకనామిక్స్ గురించి అడిగేటప్పుడు జేఎం కీన్సే వస్తాడు. జాన్ మెనార్డ్ కీన్స్. జాన్ మెనార్డ్ కీన్స్ మ్యాక్రో ఎకనామిక్స్ ఫాదర్ అంటారు. ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ జాన్ మెనార్డ్ కీన్స్. ఓకే, మ్యాక్రో ఎకనామిక్స్ని ఎవరు ప్రాచుర్యంలోకి తెచ్చారంటే ఎవరు? జేఎం కీన్స్ అని మీరు రాయాలి. థర్డ్ వన్ చూద్దాం. డాష్ ఎకనామిక్స్ డీల్స్ విత్ జనరల్ ప్రైస్ లెవెల్ ఇన్స్టెడ్ ఆఫ్ రిలేటివ్ ప్రైసెస్. అంటే జనరల్ ప్రైస్ లెవెల్ గురించి ఏ అర్థశాస్త్రము, ఏ ఎకనామిక్స్ డీల్ చేస్తుంది అని చెప్తాడు. మ్యాక్రో ఎకనామిక్స్లో జనరల్ ప్రైస్ లెవెల్, నేషనల్ ఇన్కమ్ ఇవన్నీ మ్యాక్రో ఎకనామిక్సే డీల్ చేస్తుంది అనమాట. జనరల్ ప్రైస్ లెవెల్ అంటే మ్యాక్రో ఎకనామిక్స్ గురించి మనం రాయాలి. మ్యాక్రో ఎకనామిక్స్ స్థూల అర్థశాస్త్రము. ఫోర్త్ వన్కి వచ్చేసరికి స్కేర్సిటీ డెఫినిషన్ ఆఫ్ ఎకనామిక్స్ వాజ్ గివెన్ బై. అర్థశాస్త్రానికి స్కేర్సిటీ డెఫినేషను ఎవరిచ్చారు? లియోనల్ రాబిన్స్. లియోనల్ రాబిన్స్ అనేటటువంటి ఆర్థికవేత్త అర్థశాస్త్రాన్ని స్కేర్సిటీ డెఫినేషన్, కొరత నిర్వచనం ఇచ్చాడు. ఎవరు? లియోనల్ రాబిన్స్. ఎవరు? లియోనల్ రాబిన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ది, ఇండక్టివ్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డాష్ అన్నాడు. హిస్టరికల్ మెథడ్ అని అంటారనమాట. హిస్టరికల్ మెథడ్. ఓకే, ఇండక్టివ్ మెథడ్ వచ్చేసరికి మనం హిస్టరికల్ మెథడు, చారిత్రక పద్ధతి. ఓకే, నెక్స్ట్ మనం వన్ వర్డ్ క్వశ్చన్స్ కోసం చూద్దాం. ద గ్రీక్ వర్డ్. ఓకే, ద గ్రీక్ టర్మ్ ఓయికోనోమియా మీన్స్ అన్నాడు. ఓయికోనోమియా గ్రీక్ భాషా పదంలో ఓయికోనోమియో అనేటటువంటి దాన్ని అర్థం ఏంటని అడుగుతున్నాడు. హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్, గృహ నిర్వహణ. హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ దీని అర్థం ఓయికోనోమియా. ద గ్రీక్ టర్మ్ ఓయికోనోమియా మీన్స్ household management. Second one, who is known as father of economics? ఇందాకలే చెప్పాను, ఆడమ్ స్మిత్. ఓకే, ఆడమ్ స్మిత్ అనమాట. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఎవరు? ఆడమ్ స్మిత్. నెక్స్ట్ థర్డ్ చూస్తే, విచ్ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్ స్టడీస్ ఎకనామిక్ ప్రాబ్లమ్ రిలేటింగ్ టు ఇండివిజువల్ ఎకనామిక్స్ అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇండివిజువల్ యూనిట్స్ ఆఫ్ ద ఎకానమీ గురించి అడుగుతున్నాడు. ఇండివిజువల్ అంటే వ్యక్తిగత యూనిట్ల గురించి అడిగేటప్పుడు మైక్రో ఎకనామిక్స్. ఓకే, ఇండివిజువల్ ఎకానమీ యూనిట్స్ అన్నాడు. అంటే
మైక్రో ఎకనామిక్స్ అనేది స్టడీ చేస్తుంది. వ్యక్తిగత యూనిట్ల కోసం ఎవరు స్టడీ చేస్తారు? మైక్రో ఎకనామిక్స్. గుర్తుపెట్టుకోండి, సూక్ష్మార్థశాస్త్రము డీల్స్ చేస్తుందన్నమాట. చిన్న చిన్న యూనిట్ల గురించి, వైయక్తిక యూనిట్ల గురించి, వ్యక్తిగత యూనిట్ల గురించి, అంటే ఇండివిజువల్ యూనిట్స్ ఆఫ్ ద ఎకానమీ. మైక్రో ఎకనామిక్ స్టడీస్ ఇండివిజువల్ యూనిట్స్ ఆఫ్ ద ఎకానమీ. మైక్రో ఎకనామిక్స్ గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఫోర్త్ది, ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ వాజ్ రిటన్ బై. అంటే జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? మనకు తెలుసు, జేఎం కీన్స్, జాన్ మెనార్డ్ కీన్స్ జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటటువంటి పుస్తకాన్ని రాశాడండి. ఓకే. ద ప్రాబ్లమ్ ఆఫ్ allocating scarce resources so as to achieve the greatest possible satisfaction of wants is known as అన్నాడు. అంటే కోరికలు సాధ్యమైనంత ఎక్కువగా తీర్చుకోవడానికి, మానవుని కోరికలు ఎలా ఉంటాయండి? చాలా ఎక్కువగా ఉంటాయి. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అండి. మరి ఆ కోరికలు తీర్చుకోవడానికి రీసోర్సెస్ కావాలి కదా, అవి ఎలా ఉంటాయి? స్కేర్సిటీ, అంటే కొరతగా ఉంటాయి. మరి వీళ్ళు కొరతగా ఉన్నాయి, మన కోరికలు ఎక్కువగా ఉన్నాయి. వనరులు, మన కోరికలు తీరాలంటే వనరులను ఉపయోగించాలి కదా. వనరులు ఉపయోగించాలంటే ఆ వనరులు ఎలా ఉన్నాయి? తక్కువగా, లిమిటెడ్ రీసోర్సెస్, అన్లిమిటెడ్ వాంట్స్. అంటే మానవుని కోరికలు ఎలా ఉన్నాయి? ఎక్కువగా ఉన్నాయి. మరి అవి తీర్చడానికి ఈ వనరులు ఎలా కేటాయించాలనేటటువంటిది ఒక ప్రాబ్లం. ఆ ప్రాబ్లంని ఏమని పిలుస్తారంటే ఎకనామిక్ ప్రాబ్లం, ఆర్థిక సమస్య. ఇంకోలాగా రాసుకోవచ్చు, ఎకనామిక్ ప్రాబ్లం ద చాయిస్ ప్రాబ్లం, ఎంపిక సమస్య. ఎలా ఎంచుకోవాలి, వనరులను కేటాయింపులో ఎలా ఎంచుకోవాలి అనేటటువంటిది ఏ సమస్య అని పిలుస్తారు? ఎకనామిక్ ప్రాబ్లం ఆర్ చాయిస్ ప్రాబ్లం అని కూడా రాసుకోవచ్చు. ఫిఫ్త్, ద ప్రాబ్లమ్ ఆఫ్ అలోకేటింగ్ స్కేర్స్ రీసోర్సెస్. స్కేర్స్ అంటే కొరత, రీసోర్సెస్ అనేటటువంటివి కొరతగా ఉన్నాయి. సో యాజ్ టు అచీవ్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ వాంట్స్ ఈజ్ నోన్ యాజ్ అన్నాడు. కోరికలు తీర్చుకోవాలి, ఎలా కోరికలు తీర్చుకోవాలి అనేటటువంటిది సమస్య. ఆ సమస్య పేరేంటి? ఎకనామిక్ ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ యూనిట్ కంప్లీటెడ్ అండి. మరి సెకండ్ యూనిట్లోకి వస్తే కిందకు ఉంది చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఫస్ట్ చూస్తే, ఇన్ డాష్ యూటిలిటీ అనాలిసిస్, యూటిలిటీ కెన్ బి మెజర్డ్ ఇన్ డెఫినెట్ నెంబర్ సచ్ 1, 2, 3, 4 ఎక్సెట్రా. అంటే ఈ 1, 2, 3, 4 ఇలాంటి నెంబర్స్తో మనకు వచ్చేటటువంటి యూటిలిటీ, మనం ఏదైనా వస్తువుని యూజ్ చేసేటప్పుడు దానివల్ల వచ్చేటటువంటి యూటిలిటీ ఏదైతే ప్రయోజనం ఉందో దాన్ని నెంబర్స్ రూపంలో మనం లెక్కించగలము. అలా లెక్కించేటటువంటి యూటిలిటీ అనాలిసిస్ నేమ్ ఏంటి అని అడిగితే కార్డినల్ యూటిలిటీ. కార్డినల్ యూటిలిటీ ద్వారా 1, 2, 3, 4, 5 నెంబర్స్ ద్వారా మనం ప్రయోజనాన్ని కొలవవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాపిల్ తిన్నాం, యాపిల్ తింటే ఎంతో కొంత ప్రయోజనం వస్తుంది కదా. మనకి యాపిల్స్ తిన్నాం కదా, కార్డినల్ ప్రయోజనం, కార్డినల్ యూటిలిటీ ఆధారంగా మనం ఒక యాపిల్ తింటే 10 యూటిల్స్ వచ్చింది, 20 వచ్చింది, 30 వచ్చింది అని మనం చెప్తామండి. ఓకే, కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ అన్నమాట. అయితే నెక్స్ట్ చూడండి, సెకండ్ది, ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ స్టేట్స్ that when more and more units of the commodity is consumed, the marginal utility dash అన్నాడు. అంటే ఇక్కడ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఏం చెప్తుంది? when more and more units of the commodities is consumed అని చెప్తుంది. ఏంటని చెప్తుంది? the more and more units of the commodity అంటే ఎక్కువ వస్తువుని మనం వినియోగించుకుంటూ పోతుంటే ఈ లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ ఉంది కదా, దాని ప్రకారం ఒక వస్తువు, కమోడిటీస్ అంటే ఏంటి? వస్తువుని అధికంగా, మోర్ అంటే ఎక్కువగా వినియోగించుకుంటూ పోతూ, కన్జ్యూమ్డ్ అంటే వినియోగిస్తూ పోతూ ఉంటే లాస్ట్కి మార్జినల్ యూటిలిటీ ఏమవుతుంది?
మార్జినల్ యూటిలిటీ అంటే ఎడిషనల్ బెనిఫిట్. అదనపు యూనిట్లు ఉపయోగించడం వల్ల అదనపు ప్రయోజనాన్ని మనం మార్జినల్ యూటిలిటీ అంటాం. ఈ మార్జినల్ యూటిలిటీ ఏమవుతుంది? డిక్రీజెస్ అనే రాసుకోవచ్చు, లేదా డిమినిషెస్ అంటే తగ్గిపోతుంది, క్షీణిస్తుంది. మనం ఎక్కువగా అదే పనిగా ఒక వస్తువును అలా ఉపయోగించుకుపోతూ ఉంటే చివరికి మార్జినల్ యూటిలిటీ ఏమవుతుంది? క్షీణిస్తుంది. అంటే చిరాకేస్తుంది. అదే పని చేసుకుంటూ పోతుంటే అలా చివరికి మనకు వచ్చేటటువంటి యూటిలిటీ ప్రయోజనం అనేటటువంటిది తగ్గిపోతుంది. డిమినిషెస్ అని రాసుకోవచ్చు, లేదా డిక్రీజెస్ అని కూడా రాసుకోవచ్చు. థర్డ్ది, ఇండిఫరెన్స్ కర్వ్స్ ఆర్ ఆల్వేస్ డాష్ టు ఆర్గిన్. ఓకే, ఇండిఫరెన్స్ కర్వ్స్ అనేటటువంటివి కాన్వెక్స్ అనమాట, కుంభాకారంగా ఉంటాయి అన్నమాట. మూల బిందువుకు ఏ ఆకారంలో ఉంటాయి? కాన్వెక్స్ అంటే కుంభాకారంలో ఉంటాయి. ఉదాసీన వక్రరేఖలు ఎల్లప్పుడూ మూల బిందువుకు ఏ ఆకారంలో ఉంటాయండి? కుంభాకారంలో ఉంటాయి. ఇది 4 మార్క్స్లో మీరు చదువుంటారు. ఉదాసీన వక్రరేఖ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్స్ అనమాట. దాంట్లో కాన్వెక్స్ అని రాయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ 4th చూస్తే ద స్లోప్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ ఈజ్ మెజర్డ్ బై. అంటే ఇక్కడ ఉదాసీన వక్రరేఖ వాళ్ళు ఎలా కొలుస్తామని అడిగితే ఎంఆర్ఎస్ అంటే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్, ఉపాంత ప్రత్యామ్నాయ రేటు ఆధారంగా మనం లెక్క పెడతాం. ఓకే, నెక్స్ట్ది ఏ సెట్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్స్ డ్రా ఇన్ ఏ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ డాష్ అన్నాడు. అంటే ఇండిఫరెన్స్ మ్యాప్ అనమాట. అంటే ఒక గ్రాఫ్లోని ఉదాసీన వక్రరేఖలు సముదాయాన్ని ఏమని అంటాం? ఉదాసీన పటం అంటాం. ఓకే, ఇండిఫరెన్స్ మ్యాప్ అంటాం. ఓకే, నెక్స్ట్ 1 word క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ది, వెన్ టోటల్ యూటిలిటీ ఈజ్ మ్యాక్సిమం ద మార్జినల్ యూటిలిటీ ఏమవుతుంది? 0 అవుతుంది. ఎప్పుడైతే టోటల్ యూటిలిటీ అనేటటువంటిది మ్యాక్సిమం అయిపోయింది అనుకో, మార్జినల్ యూటిలిటీ 0 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే టోటల్ యూటిలిటీ డిక్రీజ్ అయ్యేటప్పుడు ఏటవుతుంది? మార్జినల్ నెగిటివ్ అవుతుంది అనమాట. ఇక్కడ మ్యాక్సిమం అయినప్పుడు 0 అవుతుంది. ఓకే, ఇది మీరు 8 మార్క్స్లో చదివి ఉంటారు గ్రాఫ్స్, దాని ప్రకారం మీరు చేయాలి. ఓకే, నెక్స్ట్ 2 సెకండ్ చూస్తే ద సమ్ ఆఫ్ మార్జినల్ యూటిలిటీ ఈజ్ ఈక్వల్ టు దేనికి? ఇక్కడ సమ్ ఆఫ్ మార్జినల్ యూటిలిటీ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ మార్జినల్ యూటిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ యూటిలిటీ. ఇక్కడ ఉపాంత ప్రయోజనాలన్నింటినీ కలిపితే దేనికి సమానం అని అడుగుతున్నాడు. ఉపాంత ప్రయోజనాలన్నీ కలిపితే దేనికి సమానము? మొత్తం ప్రయోజనం టోటల్ యూటిలిటీకి. ఇక్కడ మనకి ఫార్ములా అడుగుతున్నాడు. ద ఈక్వేషన్ ఆఫ్ కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం అండర్ ద లా ఆఫ్ ఈక్విమార్జినల్ యూటిలిటీ ఏజ్ అంటున్నాడు. ఇది సమోపాంత ప్రయోజన సూత్రం, ఈక్యూ మార్జినల్ యూటిలిటీ ఫార్ములా అడుగుతున్నాడు వాడు. MUX/PX గుర్తుపెట్టుకోండి, నేను రాయలేదు అక్కడ. MUX/PX ఈజ్ ఈక్వల్ టు MUY/PY ఈజ్ ఈక్వల్ టు MUM అని రాయాలి. ఓకే, ఇది ఫార్ములా అనమాట. ఓకే, నెక్స్ట్ 4th, consumer choice are assumed to be transitive, that if a consumer prefer A to B and B to C is must prefer అని అడుగుతున్నాం. ప్రిఫర్ ఏంటి? A to C అని రాయాలి. ఫ్రమ్ ద బడ్జెట్ ఈక్వేషన్ ఇఫ్ ఏ PX ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాడు, QX ఈజ్ ఈక్వల్ 2 అన్నాడు, PY ఈజ్ ఈక్వల్ 3 అన్నాడు, QY ఈజ్ ఈక్వల్ 5 అన్నాడు. దెన్ క్యాల్కులేట్ ద మనీ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, వినియోగదారుని యొక్క ఇన్కమ్, కన్జ్యూమర్స్ ఇన్కమ్ని కనుక్కోమంటున్నాడు. అది ఎలా కనుక్కుంటాం మనం దీన్నంటే, ఇక్కడ PX అంటే ప్రైస్, ఎక్స్ కమోడిటీ యొక్క ప్రైస్ అనేటటువంటిది 5, దాని క్వాంటిటీ అనేది 2, అంటే 5 × 2 ఎంత? 10 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక కమోడిటీ ఉంది, వై కమోడిటీ యొక్క ప్రైస్ ఈజ్ ఈక్వల్ 3 రూపీస్, దాని యొక్క క్వాంటిటీ ఎంత? 5, 3 × 5 ఎంత? 15. అప్పుడు మనకి కన్జ్యూమర్ ఇన్కమ్ ఎంత ఉంటుంది? టోటల్ ఎంత ఎక్స్పెండిచర్ చేస్తుంటాడు?
25 అంటే ఇక్కడ 10 అక్కడ 15 25 రూపీస్ అనమాట. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి లాస్ట్ థర్డ్ యూనిట్ చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూస్తే ద వెబ్లన్ ఎఫెక్ట్ అండ్ ద సబ్స్టిట్యూషనల్ ఎఫెక్ట్ ఆర్ డాష్ టు ద లా అన్నాడు. ఎగ్జంప్షన్స్ ఆఫ్ ద లా అంటే ఇక్కడ వెబ్లన్ ఎఫెక్ట్ అయితేనేమి, గిఫెన్ పారాడాక్స్ అయితేనేమి, సబ్స్టిట్యూషనల్ ఎఫెక్ట్ అయితేనేమి, ఇవన్నీ కూడా లా ఆఫ్ డిమాండ్కి ఎగ్జంప్షన్స్, మినహాయింపులుగా, లిమిటేషన్స్గా రాసుకోవచ్చు. ఎగ్జంప్షన్స్ లా ఆఫ్ డిమాండ్ అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ డిక్రీజ్ అవుతుంది అంటే ఇన్వర్షల్ రిలేషన్. కానీ ఇక్కడ వెబ్లన్ ఎఫెక్ట్, సబ్స్టిట్యూషనల్ ఎఫెక్ట్కి వచ్చేసరికి లా ఆఫ్ డిమాండ్కి పూర్తిగా విరుద్ధం కాబట్టి ఇది ఎగ్జంప్షన్స్లో రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ది, ఇఫ్ ద కాఫీ అండ్ టీ ఆర్ సబ్స్టిట్యూట్ గుడ్స్, a rise in the price of coffee will lead to a dash in the demand for tea. అంటే ఇక్కడ చూడండి, అంటే టీ కాఫీలు ఏంటి, కాఫీ టీలు సబ్స్టిట్యూట్ గుడ్స్ అనమాట, ప్రత్యామ్నాయ వస్తువులు. ఏ రైజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ కాఫీ అంటే కాఫీ యొక్క ప్రైస్ అనేది రైజ్ అయ్యేటప్పుడు మరి డాష్ ఇన్ ద డిమాండ్ ఫర్ టీ, టీకి డిమాండ్ పెరుగుతుందా తగ్గుతుందా చూద్దాం. పెరుగుతుంది. ఎందుకు? కాఫీ ప్రైస్ పెరిగేటప్పుడు కాఫీని కొనకుండా ఎక్కువ మంది టీని కొంటారు. ఎందుకంటే కాఫీ ప్రైస్ పెరిగింది కాబట్టి కాఫీ ప్రైస్ పెరిగింది, టీని కొంటారు. అందుకే టీకి డిమాండ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్, వెన్ టోటల్ ఎక్స్పెండిచర్ డిక్రీజెస్ విత్ ద fall in the price and increases with a rise in the price, the elasticity of demand is said to be dash అన్నాడు, ఇన్ఎలాస్టిక్. అంటే ఇక్కడ చూడండి ఇది ఇన్ఎలాస్టిక్ అన్నమాట. నెక్స్ట్, if the price fall demand increases because of the ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ చూడండి, ఇఫ్ ద ప్రైస్ ఫాల్స్ అంటే ప్రైస్ అనేటటువంటిది తగ్గితే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది కదా, బికాజ్ ఆఫ్ ద ఇంక్రీజ్. ఎందువలన, ఏది ఇంక్రీజ్ అవ్వడం, ఎందువల్ల అలా జరుగుతుందంటే ఇక్కడ రియల్ ఇన్కమ్ అంటే పర్చేజింగ్ పవర్, పర్చేజ్ చేసేటటువంటి పవర్ అనేటటువంటిది పెరుగుతుంది అనమాట. అదే రియల్ ఇన్కమ్ పెరగడం వల్ల ఈ యొక్క డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి రియల్ ఇన్కమ్ అని రాయాలి. ఓకే, నెక్స్ట్, in the long run the demand for a product will be dash because of the available of substitute. ఇక్కడ ఎలాస్టిక్ అని గుర్తుపెట్టుకోండమ్మా. నెక్స్ట్, వన్ వర్డ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి వాట్ టైప్ ఆఫ్ రిలేషన్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండెడ్, ఇన్వర్స్. అది నెగిటివ్ అని కూడా రాసుకోవచ్చండి. ఫస్ట్ది అంటే ఇక్కడ ప్రైస్కి డిమాండ్కి మధ్య ఏ రిలేషన్ ఉంటుంది, ఇన్వర్షల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రైస్ క్వాంటిటీ డిమాండెడ్ అనమాట. ఓకే, నెగిటివ్ రిలేషన్ అని కూడా రాసుకోవచ్చు. వాట్ ఈస్ ద కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఇన్కమ్ ఎఫెక్ట్ అండ్ ద సబ్స్టిట్యూషనల్ ఎఫెక్ట్, ప్రైస్ ఎఫెక్ట్ అని రాయాలి. వాట్ ఫార్ములా మెజర్స్ ఎలాసిటీ ఎట్ any point on down slope linear demand curve. ఏంటి లీనియర్ డిమాండ్ కర్వ్ అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్ములా రాయాలి, లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్, ఎల్ఎస్ బై యుఎస్ అని రాసాను. లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ if the price of a good fall from 10 to 8 rupees and the quantity demanded increases from 100 units to 150 units. ఇది చూడండి, ఇది ఫార్ములా ఉంటుంది దీనికి. ఈ ఫార్ములా ప్రకారం మనం చేయాలండి. ఇక్కడ చూస్తే మనకి Q2 మైనస్ Q1 బై P2 మైనస్ P1 ఇంటూ P1 బై Q1. అంటే ఇక్కడ చూడండి, Q అంటే క్వాంటిటీ, అంటే క్వాంటిటీ ఎంత ఉంది, Q2 ఎంత, Q1 ఎంత, P2 ఎంత, P1. అంటే ఇక్కడ చూడండి Q అంటే క్వాంటిటీ, P అంటే ప్రైస్. ప్రైస్ అనేటటువంటిది ఏమైంది ఇక్కడ
ప్రైస్ అనేటటువంటిది ఫాల్ అయింది. అంటే 10 రూపీస్ నుంచి 8 రూపీస్ తగ్గిపోయింది. అంటే పాత ధర ఎంత? 10. ఓల్డ్ ప్రైస్ ఎంత? 10. న్యూ ప్రైస్ ఎంత? 8 రూపీస్. అంటే P1 అనేటటువంటిది 10 రూపీస్, P2 అనేది 8 రూపీస్. ఇక్కడ నెక్స్ట్ Q2 ఎంత? 150, Q1 ఎంత? 100. ఇక్కడ మనం చూస్తే Q2 minus Q1 by P2 minus P1 into P1 by Q1. అంటే ఇక్కడ చూడండి 150 minus 100 by 8 minus 10 into 10 by 100. ఇలా చేస్తే మనకి మైనస్ 2.5 వస్తుంది. ఇక్కడ చూడండి 150 minus 100 by 8 minus 10 into 10 by 100. ఇలా చేస్తే మనకి లాస్ట్కి మైనస్ 2.5 2.5 అని రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ ఎలాస్టిక్ గూడ్స్ ఆర్ టెక్స్టెడ్ బై ఫైనాన్షియల్ మినిస్టర్ అంటే ఎలాస్టిక్ అని రాస్తారు. ఓకే. నెక్స్ట్ తర్వాత క్లాస్లో చెప్దాం. ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.